హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th చాప్టర్ 5.2 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఈ 5.2 ఎక్సర్సైజ్లో టోటల్గా 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒకసారి డిస్క్రిప్షన్ అబ్జర్వ్ చేయండి. డిస్క్రిప్షన్లో టైం మెన్షన్ చేశాను. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5th ప్రాబ్లంలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా 5th ప్రాబ్లం పక్కన టైం దగ్గర ప్రెస్ చేయండి. డైరెక్ట్గా 5th ప్రాబ్లంలోకి వెళ్తారు. ఇలా చేయడం ద్వారా మీకు టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ రోమన్, ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చారు 7, డి అంటే కామన్ డిఫరెన్స్ 3, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ n వాల్యూ ఇచ్చారు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టోటల్గా 8 నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు మనం nth టర్మ్ an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. గివెన్ ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 3, నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఈక్వల్ టు 8. nth టర్మ్ an ఫైండ్ అవుట్ చేయాలి. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే ఫస్ట్ టర్మ్ 7 ప్లస్ n వాల్యూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 మైనస్ 1, డిఫరెన్స్ d 3 7 ప్లస్ 8లో మనం సప్లై చేస్తే 7, 3 ఉంది ఇంటూ 3, 7 ప్లస్ 7 ఇంటూ 3 21, 7కి 21 యాడ్ చేస్తే 28. దేర్ఫోర్ an ఈక్వల్ టు 28. ఫస్ట్ రోమన్ సెకండ్ వన్, ఫస్ట్ టర్మ్ a మైనస్ 18 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ స్మాల్ n ఈక్వల్ టు 10, nth టర్మ్ an ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లంలో కామన్ డిఫరెన్స్ d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. గివెన్ ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు మైనస్ 18, స్మాల్ n ఈక్వల్ టు 10, an ఈక్వల్ టు 0. కామన్ డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an వాల్యూ 0 ఇచ్చారు. 0 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ a మైనస్ 18 ప్లస్ స్మాల్ n 10 మైనస్ 1 ఉంది మైనస్ 1, డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేయాలి. 0 ఈక్వల్ టు మైనస్ 18 ప్లస్ 10లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 స్మాల్ d. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ టర్మ్స్ రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. మైనస్ 18 ప్లస్ 9d ఈక్వల్ టు 0. LHS RHS ఇంటర్చేంజ్ చేశాను. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేయాలి. సో 9d ఈక్వల్ టు మైనస్ 18 రైట్ సైడ్ మీద ప్లస్ 18, d ఈక్వల్ టు రైట్ సైడ్ 18 ఉంది, 9 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 9, 9 1s 9, 9 2s 18, 2 by 1 అంటే 2. therefore కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 2. ఫస్ట్ రోమన్ థర్డ్ వన్, కామన్ డిఫరెన్స్ d మైనస్ 3, నెంబర్ ఆఫ్ టర్మ్స్ స్మాల్ n ఈక్వల్ టు 18, nth టర్మ్ an ఈక్వల్ టు మైనస్ 5. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ a ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. గివెన్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు మైనస్ 3, స్మాల్ n ఈక్వల్ టు 18, an ఈక్వల్ టు మైనస్ 5. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an వాల్యూ మైనస్ 5 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ a ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ n వాల్యూ 18 మైనస్ 1 ఉంది మైనస్ 1, కామన్ డిఫరెన్స్ d మైనస్ 3 ఇంటూ మైనస్ 3.
minus 5 equal to a plus 18లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 17 into minus 3 minus 5 equal to a plus into minus minus 17 into 3 51 minus 5 ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 51 ఉంది. ఈ మైనస్ 15 లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ 51 ఈక్వల్ టు ఏ అలానే రాద్దాం. 51లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 46 ఈక్వల్ టు ఏ. సో దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 46. ఫస్ట్ రోమన్ 4 ఫస్ట్ టర్మ్ ఏ మైనస్ 18.9 కామన్ డిఫరెన్స్ డి 2.5 nth టర్మ్ ఏఎన్ 3.6 స్మాల్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ ఫస్ట్ టర్మ్ ఏ minus 18.9 d equal to 2.5 an equal to 3.6 an formula a plus n minus 1 into d an value 3.6 equal to first term a minus 18.9 minus 18.9 plus n minus 1 difference d 2.5 3.6 equal to right side minus 18.9 equal to left side move చేస్తే plus 18.9 equal to n minus 1 into 2.5 n minus 1 into 2.5 3.6 కి 18.9 యాడ్ చేస్తే 22.5 ఈక్వల్ టు n minus 1 into 2.5. సో ఇప్పుడు ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ని ఇంటర్చేంజ్ చేద్దాం. n minus 1 into 2.5 ఈక్వల్ టు 22.5. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n minus 1 ఈక్వల్ టు రైట్ సైడ్ 22.5 2.5 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది డివైడెడ్ బై 2.5 22.5లో డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఈ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయడానికి 10తో మల్టిప్లై చేద్దాం. ఇంటూ 10 బై 10 ఈక్వల్ టు 22.5కి 10తో మల్టిప్లై చేస్తే 225 డివైడెడ్ బై 2.5ని 10తో మల్టిప్లై చేస్తే 25 225ని 25తో డివైడ్ చేద్దాం. 25 1s 25 25 9s 225 9 by 1 అంటే 9 n minus 1 ఈక్వల్ టు 9. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు రైట్ సైడ్ 9 ఉంది మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1 9కి 1 యాడ్ చేస్తే 10. సో n ఈక్వల్ టు 10. ఫస్ట్ రోమన్ ఫిఫ్త్ వన్ ఫస్ట్ టర్మ్ ఏ 3.5 కామన్ డిఫరెన్స్ డి 0 నెంబర్ ఆఫ్ టర్మ్స్ స్మాల్ ఎన్ 105. ఈ ప్రాబ్లంలో nth టర్మ్ an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ ఫస్ట్ టర్మ్ ఏ 3.5 కామన్ డిఫరెన్స్ డి 0 నెంబర్ ఆఫ్ టర్మ్స్ n 105. an ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఫస్ట్ టర్మ్ ఏ 3.5 ప్లస్ n వాల్యూ 105 మైనస్ 1 ఉంది మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ డి 0 3.5 ప్లస్ 105లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 104 ఇంటూ 0 3.5 ప్లస్ 104ని 0తో మల్టిప్లై చేస్తే 0
3.5 plus 0, 3.5. Therefore, an equal to 3.5. Next one, second Roman. Choose the correct choice in the following and justify. Second Roman first one. ఈ ప్రాబ్లంలో 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోగ్రెషన్ ఇచ్చారు. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10, 7, 4, సో ఆన్. ఈ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 10, ఫస్ట్ టర్మ్ ఏ 10. కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ ఫార్ములా a2 మైనస్ a1 ఈక్వల్ టు, ఈ ప్రోగ్రెషన్లో సెకండ్ టర్మ్ 7 మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ 10, 7లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే -3, కామన్ డిఫరెన్స్ -3. 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. an ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 30th టర్మ్ కాబట్టి a30 ఈక్వల్ టు, ఏ అంటే ఫస్ట్ టర్మ్ 10 ప్లస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ మనం 30th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 30 మైనస్ 1 ఇంటూ డి అంటే కామన్ డిఫరెన్స్ -3. 10 ప్లస్ 30లో 1 సబ్ట్రాక్ట్ చేసి 29 ఇంటూ -3. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 29ని 3తో మల్టిప్లై చేస్తే 87. 10లో నుంచి 87 సబ్ట్రాక్ట్ చేస్తే -77. సో దేర్ఫోర్ a30 ఈక్వల్ టు -77. సెకండ్ రోమన్ సెకండ్ వన్. 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఈ ప్రోగ్రెషన్లో 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ప్రోగ్రెషన్ రాద్దాం. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ -3, -1/2, 2, and so on. ఫస్ట్ టర్మ్ -3, ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు -3. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్ డిఫరెన్స్ స్మాల్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ -1/2, -1/2 మైనస్ ఉంది మైనస్. a1 అంటే ఫస్ట్ టర్మ్ -3, -3 -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. న్యూమరేటర్ -1. 3ని 2ని మల్టిప్లై చేస్తే 3 × 2 6, ప్లస్ ఉంది కాబట్టి +6. డినామినేటర్ 2. 6లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5, డినామినేటర్ 2. డిఫరెన్స్ d ఈక్వల్ టు 5/2. ఇప్పుడు 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 11th టర్మ్ కాబట్టి a11 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ a -3 ప్లస్ ఇక్కడ n వాల్యూ 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 11 -1 ఇంటూ డిఫరెన్స్ d 5/2 -3 ప్లస్ 11లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 10 ఇంటూ 5/2 -3 అలానే రాద్దాం. ప్లస్ 2 1s 2, 2 5s 10, 5 × 5 25 ఈక్వల్ టు 25లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 22. దేర్ఫోర్ 11th టర్మ్ a11 ఈక్వల్ టు 22. Third Roman. In the following APs, find the missing terms in the box X. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో బాక్స్లో మిస్ అయిన టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రోగ్రెషన్లో సెకండ్ టర్మ్ మిస్ అయింది. గివెన్ ఇన్ఫర్మేషన్ వద్దాం. గివెన్ ఫస్ట్ టర్మ్ 2, ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ టు 2. థర్డ్ టర్మ్ 26, థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు 26. సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. an ఫార్ములా a ప్లస్
n minus 1 into d. A3 value 26. A3 equal to 26. an formula యూజ్ చేద్దాం. a plus n minus 1 into d. ఫస్ట్ టర్మ్ a 2కి ఈక్వల్ 2 plus n minus 1. n వాల్యూ థర్డ్ టర్మ్ కాబట్టి 3 minus 1 into d ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ టు థర్డ్ టర్మ్ 26. 2 plus 3లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 into d 2d ఈక్వల్ టు 26. 2d ఈక్వల్ టు రైట్ సైడ్ 26 ఉంది. ఇక్కడ ప్లస్ 2 రైట్ సైడ్ మీద మైనస్ 2. 2d ఈక్వల్ టు 26లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 24. d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు రైట్ సైడ్ 24 ఉంది. 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 2. 2 1s 2. 2 12s 24. 12 by 1 అంటే 12. డిఫరెన్స్ 12 వచ్చింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు a1 ప్లస్ d. ఫస్ట్ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ a1 2. 2 ప్లస్ డిఫరెన్స్ d 12. 2కి 12 యాడ్ చేస్తే 14. సో సెకండ్ టర్మ్ 14. సో మిస్ అయిన టర్మ్ 14. థర్డ్ రోమన్ సెకండ్ వన్. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ అలానే థర్డ్ టర్మ్ మిస్ అయింది. ఈ 2 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ సెకండ్ టర్మ్ 13. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు 13. సెకండ్ టర్మ్ రావాలంటే ఫస్ట్ టర్మ్ ఏకి డిఫరెన్స్ డి యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది 13. a ప్లస్ డి ఈక్వల్ టు 13ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఇచ్చారు 3. ఫోర్త్ టర్మ్ a4 ఈక్వల్ టు 3. ఫోర్త్ టర్మ్ a4 ఫార్ములా a ప్లస్ 3d ఈక్వల్ టు 3. ఏ అలానే రాద్దాం. ప్లస్ 3dని 2d ప్లస్ d రాయొచ్చు. 2dకి d యాడ్ చేస్తే 3d ఈక్వల్ టు 3 ఉంది. ఈక్వల్ టు 3. సో a ప్లస్ d ఉంది ఇక్కడ. a ప్లస్ d సపరేట్ చేద్దాం. ప్లస్ 2d ఈక్వల్ టు 3. a ప్లస్ d అంటే సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ a ప్లస్ d వాల్యూ 13. ఈ a ప్లస్ d ప్లస్లో 13 రాద్దాం. 13 ప్లస్ 2d అలానే రాస్తున్నా. ఈక్వల్ టు 3. ఈ ఈక్వేషన్లో కామన్ డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేద్దాం. 2d ఈక్వల్ టు రైట్ సైడ్ 3 ఉంది. ప్లస్ 13 రైట్ సైడ్ మీద అయితే మైనస్ 13. 2d ఈక్వల్ టు 3లో 13 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 10. d ఈక్వల్ టు మైనస్ 10. 2 రైట్ సైడ్ మీద అయితే డివిజన్ అవుతుంది బై 2. 2 1s 2. 2 5s 10. మైనస్ 5 by 1 అంటే మైనస్ 5. డిఫరెన్స్ d ఈక్వల్ టు మైనస్ 5. d ఈక్వల్ టు మైనస్ 5ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ వస్తుంది. d ఈక్వల్ టు మైనస్ 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ d ఈక్వల్ టు 13. a ప్లస్ d ఈక్వల్ టు 13. a ప్లస్ d వాల్యూ మైనస్ 5 ఈక్వల్ టు 13. a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఈక్వల్ టు 13. a ఈక్వల్ టు రైట్ సైడ్ 13 ఉంది. మైనస్ 5 రైట్ సైడ్ వస్తే ప్లస్ 5. a ఈక్వల్ టు 13కి 5 యాడ్ చేస్తే 18. ఫస్ట్ టర్మ్ a 18. ఫస్ట్ టర్మ్ a 18. నెక్స్ట్ థర్డ్ టర్మ్ a3 ఫైండ్ అవుట్ చేద్దాం. a3 ఫార్ములా a ప్లస్ 2d. ఫస్ట్ టర్మ్ a 18. 18 ప్లస్ 2 ఇంటూ డిఫరెన్స్ d మైనస్ 5. మైనస్ 5. 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 5 10 ఈక్వల్ టు 18లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 8. సో దేర్ఫోర్ థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు 8. a3 వాల్యూ 8.
థర్డ్ రోమన్ థర్డ్ వన్. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ ఫోర్త్ టర్మ్ ఇచ్చారు, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 5, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు, ఫోర్త్ టర్మ్ A4 ఈక్వల్ టు 9 1/2. ఫోర్త్ టర్మ్ ఫార్ములా A ప్లస్ 3D ఈక్వల్ టు 9 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేద్దాం. 9 into 2 18, 18కి 1 యాడ్ చేస్తే 19, 19/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5, 5 ప్లస్ 3D ఈక్వల్ టు 19/2. ఈ ఈక్వేషన్లో డిఫరెన్స్ D ఫైండ్ అవుట్ చేద్దాం. 3D ఈక్వల్ టు రైట్ సైడ్ 19/2 ఉంది, ప్లస్ 5 రైట్ సైడ్ మీద -5. 3D ఈక్వల్ టు న్యూమరేటర్ 19 అలానే రాద్దాం. 5ని 2ని మల్టిప్లై చేయాలి. 5 into 2 10, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10, డినామినేటర్ 2. 3D ఈక్వల్ టు 19లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 9, డినామినేటర్ 2. D ఈక్వల్ టు న్యూమరేటర్ 9 డివైడెడ్ బై 3ని రైట్ సైడ్ పంపిస్తే డినామినేటర్లోకి వస్తుంది 2 into 3 ఈక్వల్ టు 9/2 into 3 6. 9ని 6ని డివైడ్ చేద్దాం. 3 3s 9, 3 2s 6. D వాల్యూ 3/2. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ A2 ఈక్వల్ టు A ప్లస్ D. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5, 5 ప్లస్ D అంటే డిఫరెన్స్ 3/2, 3/2. 5 into 2 10 ప్లస్ న్యూమరేటర్ 3, డినామినేటర్ 2. 10కి 3 యాడ్ చేస్తే 13/2. సెకండ్ టర్మ్ 13/2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. A3 ఈక్వల్ టు A2 ప్లస్ D. సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ D యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్ 13/2, 13/2 ప్లస్ డిఫరెన్స్ D 3/2, 3/2. డినామినేటర్లో కామన్గా 2 ఉంది, 2 రాద్దాం. న్యూమరేటర్స్ యాడ్ చేద్దాం. 13 ప్లస్ 3, 13 ప్లస్ 3 ఈక్వల్ టు 13 ప్లస్ 3 16/2. 2 1s 2, 2 8s 16. 8/1 అంటే 8. A3 ఈక్వల్ టు 8. A3 వాల్యూ 8. థర్డ్ రోమన్ ఫోర్త్ వన్. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ -4, సిక్స్త్ టర్మ్ 6, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు -4, సిక్స్త్ టర్మ్ A6 ఈక్వల్ టు 6, A6 ఈక్వల్ టు 6. సిక్స్త్ టర్మ్ ఫార్ములా A ప్లస్ 5D ఈక్వల్ టు 6 ఉంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్ -4 సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ 5D, 5 ఇంటూ D అంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఈక్వల్ టు 6. 5 ఇంటూ D ఈక్వల్ టు 6 ఉంది, 6 అలానే రాద్దాం. ఈ -4ని రైట్ సైడ్ మూవ్ చేస్తే +4. 5 ఇంటూ D ఈక్వల్ టు 6 + 4 10. D వాల్యూ రావాలి. D ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, ఇంటూ D రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది బై 5. 5 1s 5, 5 2s 10. 2/1 అంటే 2. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ A2 ఈక్వల్ టు A ప్లస్ D. ఏ అంటే ఫస్ట్ టర్మ్ -4 ప్లస్ D అంటే డిఫరెన్స్ 2. -4కి +2 యాడ్ చేస్తే -2. సెకండ్ టర్మ్ -2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు A2 ప్లస్ D. సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్ -2 ప్లస్ డిఫరెన్స్ D 2కి ఈక్వల్ 2.
-2కి +2 యాడ్ చేస్తే 0. థర్డ్ టర్మ్ 0. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ a4 ఈక్వల్ టు a3 ప్లస్ d. థర్డ్ టర్మ్ 0 ప్లస్ డిఫరెన్స్ 2. 0 ప్లస్ 2 2. ఫోర్త్ టర్మ్ 2. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ a5 ఈక్వల్ టు a4 ప్లస్ d. ఫోర్త్ టర్మ్ 2 వచ్చింది. 2 ప్లస్ డిఫరెన్స్ 2. 2 ప్లస్ 2 యాడ్ చేస్తే 4. ఫిఫ్త్ టర్మ్ 4. థర్డ్ రోమన్ ఫిఫ్త్ వన్. ఈ ప్రాబ్లంలో సెకండ్ టర్మ్ ఇచ్చారు 38. అలానే సిక్స్త్ టర్మ్ ఇచ్చారు -22. ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు 38. సెకండ్ టర్మ్ ఫార్ములా a ప్లస్ d ఈక్వల్ టు 38. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ ఇచ్చారు -22. a6 ఈక్వల్ టు -22. సిక్స్త్ టర్మ్ ఫార్ములా a ప్లస్ 5d ఈక్వల్ టు -22. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 and 1. సో 2 - 1 చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ a ప్లస్ 5d ఈక్వల్ టు -22. a ప్లస్ 5d ఈక్వల్ టు -22. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ d ఈక్వల్ టు 38. a ప్లస్ d ఈక్వల్ టు 38. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ అంటే మైనస్ మైనస్ మైనస్. ప్లస్ ఏ మైనస్ ఏ 0. 5dలో d సబ్ట్రాక్ట్ చేస్తే 4d ఈక్వల్ టు -22 -38 యాడ్ చేస్తే -60. d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు రైట్ సైడ్ -60 ఉంది. 4 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 4. 4 1s 4. 4 15s 60. -15/1 అంటే -15. d వాల్యూ -15ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ వస్తుంది. d ఈక్వల్ టు -15. సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ d ఈక్వల్ టు 38. a ప్లస్ d ప్లస్లో -15 ఈక్వల్ టు 38. a ఈక్వల్ టు రైట్ సైడ్ 38 ఉంది. -15 రైట్ సైడ్ మీద +15. a ఈక్వల్ టు 38కి 15 యాడ్ చేస్తే 53. ఫస్ట్ టర్మ్ a 53. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. a3 ఈక్వల్ టు a2 ప్లస్ d. a2 అంటే సెకండ్ టర్మ్ 38 ప్లస్ డిఫరెన్స్ d -15. 38లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 23. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. a4 ఈక్వల్ టు a3 ప్లస్ d. థర్డ్ టర్మ్ 23 ప్లస్ డిఫరెన్స్ d -15. 23లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే 8. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. a5 ఈక్వల్ టు a4 ప్లస్ d. ఫోర్త్ టర్మ్ 8 ప్లస్ డిఫరెన్స్ d -15. 8లో 15 సబ్ట్రాక్ట్ చేస్తే -7. థర్డ్ టర్మ్ 23. ఫోర్త్ టర్మ్ 8. ఫిఫ్త్ టర్మ్ -7. Fourth Roman, which term of the AP 3, 8, 13, 18 and so on is 78. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ 8, థర్డ్ టర్మ్ 13, ఫోర్త్ టర్మ్ 18. అలానే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 78 అనేది ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ప్రోగ్రెషన్ రాద్దాం. గివెన్
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 8, 13, 18, సో ఆన్. ఫస్ట్ టర్మ్ 3కి ఈక్వల్. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 3, సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు 8, థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు 13, ఫోర్త్ టర్మ్ a4 ఈక్వల్ టు 18. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 వాల్యూ సెకండ్ టర్మ్ 8 మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ 3. 8 తో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5. డిఫరెన్స్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం 78 ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 78ని ఎంత టర్మ్ అనుకుందాం. an ఈక్వల్ టు 78. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 78. a అంటే ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n అలానే రాద్దాం. -1 ఉంది, -1. d అంటే డిఫరెన్స్ 5 ఇంటూ 5 ఈక్వల్ టు 78. ఇక్కడ ఉండే 3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n-1 ఇంటూ 5 ఈక్వల్ టు 78 ఉంది. ప్లస్ 3 రైట్ సైడ్ అయితే -3. n-1 ఇంటూ 5 ఈక్వల్ టు 78లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 75. n-1 ఈక్వల్ టు రైట్ సైడ్ 75 ఉంది. 5 రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది బై 5. 5 1s 5. ఇక్కడ 7 ఉంది. 5 1s 5. 7లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2 తర్వాత 5 అంటే 25. 5 5s 25. 15 by 1 అంటే 15. n-1 ఈక్వల్ టు 15. n-1 ఈక్వల్ టు 15. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు రైట్ సైడ్ 15 ఉంది. -1 రైట్ సైడ్ అయితే +1. n ఈక్వల్ టు 15 + 1 16. సో n వాల్యూ 60 కాబట్టి 16th టర్మ్ 78కి ఈక్వల్. 16th టర్మ్ ఆఫ్ AP ఈక్వల్ టు 78. ఫిఫ్త్ రోమన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ APs. ఫిఫ్త్ రోమన్ ఫస్ట్ వన్. ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ ఇచ్చారు. ఈ ప్రోగ్రెషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం స్మాల్ n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 7, 13, 19, and so on. Last term 205. So first term 7. a1 equal to a equal to 7. Second term a2 equal to 13. Third term a3 equal to 19. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ 205. ఈ లాస్ట్ టర్మ్ని ఎంత టర్మ్ అనుకుందాం. ఎంత టర్మ్ an ఈక్వల్ టు 205. ఎంత టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 205. a అంటే ఫస్ట్ టర్మ్ 7 ప్లస్ ఇక్కడ స్మాల్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n అలానే రాద్దాం. -1 ఉంది. d అంటే డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. సెకండ్ టర్మ్ 13 మైనస్ ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ టు 7. 13లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 6. డిఫరెన్స్ ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 205. 7ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n-1 ఇంటూ 6 ఈక్వల్ టు రైట్ సైడ్ 205 ఉంది. 7 రైట్ సైడ్ వస్తే -7. n-1 ఇంటూ 6 ఈక్వల్ టు 205లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 198. n-1 ఈక్వల్ టు 198. ఇక్కడ 6ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. డివైడెడ్ బై 6. 6 1s 6. ఇక్కడ 19 ఉంది. 6 3s 18. 19లో 18 సబ్ట్రాక్ట్ చేస్తే 1 తర్వాత 8 అంటే 18. 6 3s 18. 33/1 అంటే 33.
n minus 1 equal to 33. n minus 1 equal to 33. n వాల్యూ రావాలి. n ఈక్వల్ టు 33 మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. n ఈక్వల్ టు 33కి 1 యాడ్ చేస్తే 34. సో n వాల్యూ 34 కాబట్టి ఇక్కడ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 34. Therefore, number of terms equal to 34. Fifth Roman second one. ఈ ప్రాబ్లంలో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ప్రోగ్రెషన్ రాద్దాం. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 18, 15 1/2, 13, and so on. Last term minus 47. First term 18, a equal to 18. Second term a2 equal to 15 1/2. మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేద్దాం. 15 into 2 30. 30కి 1 యాడ్ చేస్తే 31. డినామినేటర్ 2. థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు 13. లాస్ట్ టర్మ్ మైనస్ 47ని nth టర్మ్గా కన్సిడర్ చేద్దాం. nth టర్మ్ an ఈక్వల్ టు మైనస్ 47. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు మైనస్ 47. a అంటే ఫస్ట్ టర్మ్ 18 ప్లస్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. n మైనస్ 1. d అంటే డిఫరెన్స్. d ఈక్వల్ టు a2 మైనస్ a1. సెకండ్ టర్మ్ 31/2. 31/2 మైనస్ ఉంది మైనస్ a1 18. 31 అలానే రాద్దాం. 31 మైనస్ ఉంది మైనస్ 18ని 2ని మల్టిప్లై చేయాలి. 18 2 36. డినామినేటర్ 2. 31లో 36 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5/2. డిఫరెన్స్ డి మైనస్ 5/2 ఈక్వల్ టు మైనస్ 47. ఈ ఈక్వేషన్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ 18ని రైట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 18. n మైనస్ 1 ఇంటూ మైనస్ 5/2 ఈక్వల్ టు మైనస్ 47. ప్లస్ 18 రైట్ సైడ్ వస్తే మైనస్ 18. n మైనస్ 1 ఇంటూ మైనస్ 5/2 ఈక్వల్ టు మైనస్ 47 మైనస్ 18 యాడ్ చేస్తే మైనస్ 65. మైనస్ 5/2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 65 ఉంది. మైనస్ 65 మైనస్ 5/2 రైట్ సైడ్ మూవ్ అయితే రివర్స్ అవుతుంది. ఇంటూ మైనస్ 5/2 రివర్స్ చేస్తే 2/5. 2/5. 65ని 5తో డివైడ్ చేద్దాం. 5 1s 5. 5 1s 5. 6లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 1 తర్వాత 5 అంటే 15. 5 3s 15 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 2s 26. n మైనస్ 1 ఈక్వల్ టు 26. n వాల్యూ కావాలి. n ఈక్వల్ టు 26. మైనస్ 1 రైట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ 1. n ఈక్వల్ టు 26కి 1 యాడ్ చేస్తే 27. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 27కి ఈక్వల్. Therefore, number of terms equal to 27. Next one, sixth problem. Check whether minus 150 is the term of the AP. ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రెషన్లో మైనస్ 150 వస్తుందా లేదా చెక్ చేయాలి. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 11, 8, 5, 2, and so on. First term 11, a equal to 11. Second term a2 equal to 8. Third term 5, a3 equal to 5. Fourth term 2, a4 equal to 2. Difference find out చేద్దాం. Difference d equal to a2 minus a1. a2 value 8 minus a1 అంటే ఫస్ట్ టర్మ్ 11. 8లో 11 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 3. మైనస్ 150 టర్మ్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మైనస్ 150ని nth టర్మ్కి ఈక్వల్ చేసుకుందాం.
let an equal to minus 150. An formula a plus n minus 1 into d equal to minus 150. a అంటే ఫస్ట్ టర్మ్ 11 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n మైనస్ 1 డిఫరెన్స్ d -3 ఈక్వల్ టు minus 150. 11ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n minus 1 into -3 ఈక్వల్ టు minus 150. 11 రైట్ సైడ్ వస్తే -11. n minus 1 into -3 ఈక్వల్ టు -150 -11 యాడ్ చేస్తే -161. ఇప్పుడు -3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n minus 1 ఈక్వల్ టు -161. -3 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై -3. న్యూమినేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్. n minus 1 ఈక్వల్ టు 161/3. 161/3. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు 161/3 -1 రైట్ సైడ్ వస్తే +1 ఈక్వల్ టు న్యూమినేటర్ 161. 1ని 3ని మల్టిప్లై చేస్తే +3 డినామినేటర్ 3. 161కి 3 యాడ్ చేస్తే 164/3. n ఈక్వల్ టు 164/3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, n వాల్యూ 164/3 అనేది ఒక ఫ్రాక్షన్ నెంబర్. -150 అనేది ఇక్కడ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒక టర్మ్కి ఈక్వల్ కావాలంటే n వాల్యూ ఒక న్యాచురల్ నెంబర్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఫ్రాక్షన్ నెంబర్ వచ్చింది కాబట్టి n అనేది ఫ్రాక్షన్ నెంబర్కి ఎప్పుడు ఈక్వల్ కాదు. Therefore, -150 is not a term in given arithmetic progression. Find the 31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. ఈ ప్రాబ్లంలో 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 11th టర్మ్ ఇచ్చారు 38, 16th టర్మ్ 73. 11th టర్మ్ని 16th టర్మ్ని యూజ్ చేసుకొని 31st టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ 10th టర్మ్ ఈక్వల్ టు 38. 11th టర్మ్ అంటే A11 ఈక్వల్ టు 38. A11 ఫార్ములా a ప్లస్ 10d ఈక్వల్ టు 38. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. 16th టర్మ్ ఇచ్చారు. 16th టర్మ్ ఈక్వల్ టు 73. 16th టర్మ్ అంటే A16 ఈక్వల్ టు 73. A16 ఫార్ములా a ప్లస్ 15d ఈక్వల్ టు 73. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ 2 and 1. 2 minus 1 చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ a ప్లస్ 15d ఈక్వల్ టు 73. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 10d ఈక్వల్ టు 38. సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ +a అంటే -a, ప్లస్ 10d అంటే -10d, ప్లస్ 38 -38. +a -a సబ్ట్రాక్ట్ చేస్తే 0. 15dలో 10d సబ్ట్రాక్ట్ చేస్తే 5d ఈక్వల్ టు 73లో 38 సబ్ట్రాక్ట్ చేస్తే 35. 5d ఈక్వల్ టు 35. d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 5d ఈక్వల్ టు 35. d ఈక్వల్ టు 35. 5 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 5. 5 1s 5, 5 7s 35. 7/1 అంటే 7. డిఫరెన్స్ 7 వచ్చింది. డిఫరెన్స్ 7ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. d ఈక్వల్ టు 7. సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 10d ఈక్వల్ టు 38. a ప్లస్ 10 ఇంటూ
D value 7 equal to 38. A plus 10 into 7 70 equal to 38. A equal to 38 ఉంది. ప్లస్ 70 రైట్ సైడ్ వస్తే -70. A ఈక్వల్ టు 38లో 70 సబ్ట్రాక్ట్ చేస్తే -32. A వాల్యూ -32. ఇప్పుడు 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. A31 ఈక్వల్ టు A ప్లస్ 30D. A అంటే ఫస్ట్ టర్మ్ -32 ప్లస్ 30 ఇంటూ D వాల్యూ 7 -32 ప్లస్ 30 ఇంటూ 7 210. 210లో 32 సబ్ట్రాక్ట్ చేస్తే 178. Therefore 31st term equal to 178. Eighth problem. An AP consists of 50 terms of each. Third term is 12 and the last term is 106. Find the 29th term. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టోటల్గా 50 టర్మ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ 12కి ఈక్వల్. అలానే లాస్ట్ టర్మ్ ఇచ్చారు. లాస్ట్ టర్మ్ 106. ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 29th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 50. Total number of terms in arithmetic progression, small n equal to 50 terms. Third term 12. Third term equal to 12. Third term A3 అవుతుంది. A3 equal to 12. A3 ఫార్ములా A plus 2D equal to 12. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. లాస్ట్ టర్మ్ 106. లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు 106. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 50 కాబట్టి లాస్ట్ టర్మ్ 50th టర్మ్కి ఈక్వల్ అవుతుంది. సో 50th టర్మ్ కాబట్టి A50 ఈక్వల్ టు 106. A50 ఫార్ములా A ప్లస్ 49D ఈక్వల్ టు 106. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ 2 and 1. 2 minus 1 equal to second equation A plus 49D equal to 106. A plus 49D equal to 106. First equation A plus 2D equal to 12. A plus 2D equal to 12. సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ A మైనస్ A ప్లస్ 2D మైనస్ 2D ప్లస్ 12 మైనస్ 12. ఏలో నుంచి ఏ సబ్ట్రాక్ట్ చేస్తే 0. 49లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 47. వేరియబుల్ D ఈక్వల్ టు 106లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 94. 47D ఈక్వల్ టు 94. 47D ఈక్వల్ టు 94. డిఫరెన్స్ D ఫైండ్ అవుట్ చేద్దాం. D ఈక్వల్ టు 94. 47 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 47. 47 1s 47. 47 2s 94. D ఈక్వల్ టు 2/1 అంటే 2. కామన్ డిఫరెన్స్ 2. D వాల్యూ 2ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ వస్తుంది. D ఈక్వల్ టు 2. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ A plus 2D ఈక్వల్ టు 12. A plus 2 into D value 2 equal to 12. A plus 2 into 2 4 equal to 12. A equal to 12 ఉంది. ప్లస్ 4 రైట్ సైడ్ మీద మైనస్ 4. A equal to 12లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 8. ఫస్ట్ టర్మ్ A వాల్యూ 8. ఇప్పుడు 29th టర్మ్ ఫైనల్ చేద్దాం. 29th టర్మ్ A29 ఈక్వల్ టు A plus 28D. ఫస్ట్ టర్మ్ A 8 ప్లస్ 28 ఇంటూ డిఫరెన్స్ D 2కి ఈక్వల్ 2. 8 ప్లస్
28 ని 2తో మల్టిప్లై 56, 8కి 56 యాడ్ చేస్తే 64. Therefore, 29th term equal to 64. Ninth problem. If the third and the ninth terms of an AP are 4 and minus 8 respectively, which term of this AP is 0? Arithmetic progression లో third term 4, ninth term minus 8. ఈ arithmetic progression లో ఏ టర్మ్ 0కి ఈక్వల్ అవుతుంది, ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ థర్డ్ టర్మ్ 4, థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్ టు 4. సో థర్డ్ టర్మ్ అంటే A3 ఈక్వల్ టు 4. A3 ఫార్ములా A ప్లస్ 2D ఈక్వల్ టు 4. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ నైన్త్ టర్మ్ minus 8, నైన్త్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్ టు -8. నైన్త్ టర్మ్ అంటే A9 ఈక్వల్ టు -8. A9 ఫార్ములా A ప్లస్ 8D ఈక్వల్ టు -8. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 and 1. 2 minus 1 చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ A ప్లస్ 8D ఈక్వల్ టు -8, A ప్లస్ 8D ఈక్వల్ టు -8. ఫస్ట్ ఈక్వేషన్ A ప్లస్ 2D ఈక్వల్ టు 4, A ప్లస్ 2D ఈక్వల్ టు 4. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ +A -A, ప్లస్ 2D -2D, ప్లస్ 4 -4. A మైనస్ A 0. 8Dలో నుంచి 2D సబ్ట్రాక్ట్ చేస్తే 6D ఈక్వల్ టు -8 -4 -12. 6D ఈక్వల్ టు -12, 6D ఈక్వల్ టు -12. D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. D ఈక్వల్ టు -12. 6 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 6. 6 1s 6, 6 2s 12. -2/1 అంటే -2. డిఫరెన్స్ -2ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ వస్తుంది. D ఈక్వల్ టు -2. సబ్స్టిట్యూటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ A ప్లస్ 2D ఈక్వల్ టు 4. A ప్లస్ 2 ఇంటూ D వాల్యూ -2 ఈక్వల్ టు 4. A ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 2 4 ఈక్వల్ టు 4. A ఈక్వల్ టు 4 ఉంది. -4 రైట్ సైడ్ వస్తే +4. A ఈక్వల్ టు 4 + 4 8. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ 0కి ఈక్వల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టర్మ్ 0 అవుతుందో తెలియదు కాబట్టి ఆ టర్మ్ని nth టర్మ్గా కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ nth టర్మ్ an ఈక్వల్ టు 0. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. an ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 0 ఉంది, ఈక్వల్ టు 0. a అంటే ఫస్ట్ టర్మ్ 8 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n-1. d అంటే డిఫరెన్స్ -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు 8ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n-1 ఇంటూ -2 ఈక్వల్ టు +8 రైట్ సైడ్ మీద -8. ఇప్పుడు -2ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n-1 ఈక్వల్ టు -8 ఉంది. -2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై -2. న్యూమరేటర్లో డినామినేటర్లో మైనస్ క్యాన్సల్. 2 1s 2, 2 4s 8 ఈక్వల్ టు 4/1 అంటే 4. n-1 ఈక్వల్ టు 4. n-1 ఈక్వల్ టు 4. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు రైట్ సైడ్ 4 ఉంది, -1 రైట్ సైడ్ వస్తే +1. n ఈక్వల్ టు 4 + 1 5. Therefore, fifth term equal to 0. Next one, 10th problem. The 17th term of an AP exceeds its
10th term by 7. Find the common difference. ఈ ప్రాబ్లంలో 17th టర్మ్ 10th టర్మ్కి 7 ఎక్కువ ఉంది. కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ 17th టర్మ్ అంటే A17 ఈక్వల్ టు 10th టర్మ్కి 7 ఎక్కువ ఉంది. సో 10th టర్మ్ అంటే A10, 7 ఎక్సీడ్స్ కాబట్టి ప్లస్ 7. 17th టర్మ్ ఫార్ములా A ప్లస్ 16D ఈక్వల్ టు 10th టర్మ్ ఫార్ములా A ప్లస్ 9D ప్లస్ 7 ఉంది, ప్లస్ 7. A ప్లస్ 16D ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ A లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ A, ప్లస్ 9D లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 9D, ప్లస్ 7 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 7 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ప్లస్ A మైనస్ A 0. 16Dలో 9D సబ్ట్రాక్ట్ చేస్తే 7D మైనస్ 7 ఈక్వల్ టు 0. D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 7D ఈక్వల్ టు మైనస్ 7 రైట్ సైడ్ వస్తే ప్లస్ 7. D ఈక్వల్ టు 7 ఉంది. ఇక్కడ 7D అంటే 7 ఇంటూ D. 7 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 7. 7 1 7, 7 1 7. 1 by 1 అంటే ఆన్సర్ 1. Therefore, common difference D equal to 1. 11th problem. Which term of AP will be 132 more than 54th term? 54th term కి 132 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుందో ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 15, 27, 39 and so on. First term 3, first term A equal to 3, second term A2 equal to 15, third term A3 equal to 27, fourth term A4 equal to 39. ఇప్పుడు డిఫరెన్స్ D ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ 15 మైనస్ A1 అంటే ఫస్ట్ టర్మ్ 3. 15 మైనస్ 3 12. అకార్డింగ్ టు ప్రాబ్లంలో 54th టర్మ్కి 132 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ నెంబర్ని AN అనుకుందాం. AN ఈక్వల్ టు 54th టర్మ్ A54 ప్లస్ 132 యాడ్ చేయాలి 132. AN ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు 54th టర్మ్ A ప్లస్ 53D ప్లస్ 132 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ A ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ A ఉంది. A క్యాన్సిల్ అవుతుంది. n మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ D 12 ఈక్వల్ టు 53D 53 ఇంటూ D వాల్యూ 12 ప్లస్ 132ని 12 ఇంటూ 11 రాయొచ్చు. 12 ఇంటూ 11 132. n మైనస్ 1 ఇంటూ 12 ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్లో 12 కామన్ ఉంది. 12ని కామన్ చేద్దాం. ఇక్కడ 53 మిగులుతుంది ప్లస్ ఇక్కడ 11 మిగులుతుంది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 12 ఈక్వల్ టు రైట్ సైడ్ 12 క్యాన్సిల్ చేద్దాం. 12 క్యాన్సిల్. n మైనస్ 1 ఈక్వల్ టు 53కి 11 యాడ్ చేస్తే 64. n ఈక్వల్ టు 64 మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. n ఈక్వల్ టు 64కి 1 యాడ్ చేస్తే 65. సో ఈ ప్రాబ్లంలో మనకు కావాల్సిన టర్మ్ 65th టర్మ్. Therefore, our required term equal to 65th term. 12th problem. Two APs have the same common difference. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 2 ఉన్నాయి. ఆ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది. ద డిఫరెన్సెస్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100. ఆ ప్రోగ్రెషన్స్లో 100th టర్మ్ యొక్క డిఫరెన్స్ చేస్తే 100కి ఈక్వల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ 1000th టర్మ్స్? ఆ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో 1000th టర్మ్ యొక్క డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి.
Let a and a dash be the first terms of the two APs respectively. ఆ టూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఫస్ట్ ప్రోగ్రెషన్లో స్మాల్ ఏ, సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ డాష్. కామన్ డిఫరెన్స్, ఆ టూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంది, స్మాల్ ఏ అనుకుందాం. 100th టర్మ్స్ యొక్క డిఫరెన్స్ 100, డిఫరెన్స్ ఆఫ్ దేర్ 100th టర్మ్స్ ఈక్వల్ టు 100. ఆ రెండు ప్రోగ్రెషన్స్లో 100th టర్మ్ యొక్క డిఫరెన్స్ 100. ఫస్ట్ ప్రోగ్రెషన్లో 100th టర్మ్ అంటే ఏ 100 అనుకుందాం, ఏ 100 డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి మైనస్. సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 100th టర్మ్ ఏ 100 డాష్ ఈక్వల్ టు 100. 100th టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ 99d మైనస్ సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ డాష్ కాబట్టి ఏ డాష్ ప్లస్ 99d. సో డి రెండింటిలో కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి డి రాశాను ఈక్వల్ టు 100. ఏ ప్లస్ 99d బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం, మైనస్ ఏ డాష్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99d ఈక్వల్ టు 100. ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సల్. ఏ మైనస్ ఏ డాష్ ఈక్వల్ టు 100. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ప్రాబ్లంలో 1000th టర్మ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ దేర్ 1000th టర్మ్, ఫస్ట్ ప్రోగ్రెషన్లో 1000th టర్మ్ ఏ 1000 డిఫరెన్స్ కాబట్టి మైనస్. సెకండ్ ప్రోగ్రెషన్లో 1000th టర్మ్ ఏ 1000 డాష్. ఏ 1000 అంటే ఫార్ములా ఏ ప్లస్ 999d మైనస్ సెకండ్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ డాష్ ప్లస్ 999d ఏ ప్లస్ 999d బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం, మైనస్ ఏ1 డాష్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999d ప్లస్ 999d మైనస్ 999d క్యాన్సల్. ఏ మిగిలింది మైనస్ ఏ1 డాష్. ఫస్ట్ ఈక్వేషన్లో ఏ మైనస్ ఏ1 డాష్ 100కి ఈక్వల్, సో ఏ మైనస్ ఏ1 డాష్ ఈక్వల్ టు 100. 100th టర్మ్ డిఫరెన్స్ 100 వచ్చింది, అలానే 1000th టర్మ్ యొక్క డిఫరెన్స్ కూడా 100 వచ్చింది. దేర్ఫోర్ 1000th టర్మ్ డిఫరెన్స్ ఈక్వల్ టు 100. 13th ప్రాబ్లం, హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 7తో డివిజిబుల్ అయ్యే 3-digit నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద ఫస్ట్ 3-digit నెంబర్ డివిజిబుల్ బై 7 ఈక్వల్ టు 105. సో 3-digit నెంబర్లో 105 7 టేబుల్తో డివిజన్ అవుతుంది. ద ప్రోగ్రెషన్ ఆఫ్ 3-digit నెంబర్స్ డివిజిబుల్ బై 7 ఈజ్, 7తో డివిజిబుల్ అయ్యే 3-digit నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 3-digit నెంబర్ 105. 7 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెక్స్ట్ 3-digit నెంబర్ రావాలంటే 105కి 7 యాడ్ చేయాలి. 105కి 7 యాడ్ చేస్తే 112. నెక్స్ట్ 112కి 7 యాడ్ చేయండి 119. 119కి 7 యాడ్ చేస్తే 126. ఇలా నెంబర్స్ వస్తాయి. సో ఆన్. లాస్ట్ నెంబర్ 994. 3-digit నెంబర్లో 7తో డివిజిబుల్ అయ్యే లాస్ట్ నెంబర్ 994. ఇప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 105. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 105. కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1. సెకండ్ టర్మ్ 112 మైనస్ ఫస్ట్ టర్మ్ 105 సబ్ట్రాక్ట్ చేస్తే 7. ఈ ప్రోగ్రెషన్లో 7 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ 7. లాస్ట్ టర్మ్ 994. లాస్ట్ టర్మ్ nth టర్మ్ అనుకుందాం. an ఈక్వల్ టు 994. nth టర్మ్ ఫార్ములా a ప్లస్
n minus 1 into d equal to 994. A అంటే ఫస్ట్ టర్మ్ 105 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n మైనస్ 1 ఇంటూ d అంటే డిఫరెన్స్ 7 ఈక్వల్ టు 994. n మైనస్ 1 ఇంటూ 7 ఈక్వల్ టు 994 అలానే రాద్దాం. 105 రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 105. n మైనస్ 1 ఇంటూ 7 ఈక్వల్ టు 994లో 105 సబ్ట్రాక్ట్ చేస్తే 889. 7ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n మైనస్ 1 ఈక్వల్ టు 889 డివైడెడ్ బై 7. 7 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అయింది కాబట్టి బై 7 రాశాను. 889ని 7తో డివైడ్ చేద్దాం. 889ని 7తో డివైడ్ చేస్తే కోషంట్ 127. n minus 1 వాల్యూ 127. n minus 1 ఈక్వల్ టు 127. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు 127 మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. 127కి 1 యాడ్ చేస్తే 128. n ఈక్వల్ టు 128. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్. 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ టోటల్గా 128. Therefore 3 digit numbers are divisible by 7 equal to 128. 14th problem. How many multiples of 4 lie between 10 and 250? 10కి 250కి మధ్యలో 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. The progression of multiples of 4 lie between 10 and 250 is 10కి 250కి మధ్యలో ఉండే 4 యొక్క మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 10 తర్వాత 4 టేబుల్లో వచ్చే ఫస్ట్ నెంబర్ 4 into 3 12. 12 తర్వాత 4 టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ 4 4s 16. నెక్స్ట్ నెంబర్ 4 5s 20. 4 6 24. అలా నెంబర్స్ వస్తుంటాయి. 250 లోపల వచ్చే లాస్ట్ నెంబర్ 248. 248 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 248 అనేది కూడా 4 యొక్క మల్టిపుల్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 12. ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 12. కామన్ డిఫరెన్స్ 4 ఉంటుంది. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఫార్ములా సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 16 మైనస్ ఫస్ట్ టర్మ్ 12. 16లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 4. లాస్ట్ టర్మ్ 248. లాస్ట్ టర్మ్ని ఎంత టర్మ్ అనుకుందాం. an ఈక్వల్ టు 248. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 248. a అంటే ఫస్ట్ టర్మ్ 12 ప్లస్ n మైనస్ 1 d అంటే కామన్ డిఫరెన్స్ 4 ఈక్వల్ టు 248. 12ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 248 ప్లస్ 12 రైట్ సైడ్ వస్తే మైనస్ 12. n మైనస్ 1 ఇంటూ 4 ఈక్వల్ టు 248లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 236. 4ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. n మైనస్ 1 ఈక్వల్ టు 236. 4 రైట్ సైడ్ మొత్తం డివిజన్ అవుతుంది. డివైడెడ్ బై 4. 236ని 4తో డివైడ్ చేస్తే కోషంట్ 59. n మైనస్ 1 ఈక్వల్ టు 59. n మైనస్ 1 ఈక్వల్ టు 59. n వాల్యూ n ఈక్వల్ టు 59 మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. n ఈక్వల్ టు 59కి 1 యాడ్ చేస్తే 60. 10కి 250కి మధ్యలో ఉండే 4 మల్టిపుల్స్ 60. Therefore 60 multiples of 4 lie between 10 and 250. 15th ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ప్రోగ్రెషన్ 63, 65, 67 అండ్ సో ఆన్.
సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 10, 17 అండ్ సో ఆన్. ఈ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒక టర్మ్ ఈక్వల్ అవుతుంది. ఏ టర్మ్కి ఈక్వల్ అవుతుందో ఆ ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 63, 65, 67 అండ్ సో ఆన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 63. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 63. డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ 65. 65 మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ 63. 65లో 63 సబ్ట్రాక్ట్ చేస్తే 2. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. nth టర్మ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే ఫస్ట్ టర్మ్ 63. 63 ప్లస్ n మైనస్ 1. d అంటే డిఫరెన్స్ 2. 63 ప్లస్ 2 ఇంటూ n 2n. 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2. 63లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 61 ప్లస్ 2n ఉంది ప్లస్ 2n. నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రెషన్ అర్థం. సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 10, 17 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ 3. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 3. డిఫరెన్స్ d ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ 10. 10 మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ 3. 10లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 7. ఇప్పుడు సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ an ఫైండ్ అవుట్ చేద్దాం. an ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a అంటే ఫస్ట్ టర్మ్. సెకండ్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ 3. 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే డిఫరెన్స్ 7. 3 ప్లస్ 7 ఇంటూ n 7n. మైనస్ ఉంది మైనస్ 7 ఇంటూ 1 7. ప్లస్ 3లో మైనస్ 7 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4 ప్లస్ 7n ఉంది ప్లస్ 7n. ప్రాబ్లంలో nth టర్మ్ ఈక్వల్ అని ఇచ్చారు. బై ప్రాబ్లం nth టర్మ్ ఈజ్ ఈక్వల్. ఫస్ట్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ 61 ప్లస్ 2n. 61 ప్లస్ 2n. సెకండ్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ మైనస్ 4 ప్లస్ 7n. ఇవి రెండు ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 7n. ఈ ఈక్వేషన్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ 61 ప్లస్ 2n ప్లస్ 7n. లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 7n. ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ 4 ఉంది మైనస్ 4. 2nలో మైనస్ 7n సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5n. ఈక్వల్ టు మైనస్ 4 రైట్ సైడ్ ఉంది మైనస్ 4 ప్లస్ 61 రైట్ సైడ్ మీద మైనస్ 61 మైనస్ 5n ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ 61 మైనస్ 65 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ క్యాన్సల్ మైనస్ మైనస్ క్యాన్సల్. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు రైట్ సైడ్ 65 ఉంది 65. 5 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 5. 65ని 5తో డివైడ్ చేస్తే 13. n వాల్యూ 13 కాబట్టి 13th టర్మ్ ఈ టూ ప్రోగ్రెషన్స్లో ఈక్వల్గా ఉంటుంది. 16th ప్రాబ్లం. డిటర్మైన్ ద AP whose third term is 16 and 7th term exceeds the 5th term by 12. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ 16 అయింది. 7th టర్మ్ 5th టర్మ్ కంటే 12 ఎక్కువ ఉంది. ఈ ప్రాబ్లంలో ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ థర్డ్ టర్మ్ 16, థర్డ్ టర్మ్ ఈక్వల్ టు 16 థర్డ్ టర్మ్ అంటే A3 ఈక్వల్ టు 16.
A3 ఫార్ములా a ప్లస్ 2d ఈక్వల్ టు 16. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. 7th టర్మ్ 5th టర్మ్ కంటే 12 ఎక్కువ ఉంది. 7th టర్మ్ ఈక్వల్ టు x ఈజ్ ద 5th టర్మ్ బై 12. 7th టర్మ్ అంటే a7 ఈక్వల్ టు 5th టర్మ్కి 12 ఎక్కువ ఉంది. 5th టర్మ్ a5 12 ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 12. a7 ఫార్ములా a ప్లస్ 6d ఈక్వల్ టు 5th టర్మ్ a ప్లస్ 4d ప్లస్ 12 ఉంది, ప్లస్ 12 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ a ఈక్వల్ టు రైట్ సైడ్ a క్యాన్సల్. 6d ఉంది, 6d ప్లస్ 4d లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4d ఈక్వల్ టు 12. 6dలో 4d సబ్ట్రాక్ట్ చేస్తే 2d ఈక్వల్ టు 12. d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు 12 ఉంది. 2 రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది బై 2. 2 1s 2, 2 6 12, 6 by 1 అంటే 6. d వాల్యూ 6ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. d ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 2d ఈక్వల్ టు 16. a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 6 ఈక్వల్ టు 16. a ప్లస్ 2 ఇంటూ 6 12 ఈక్వల్ టు 16. a ఈక్వల్ టు 16 ఉంది, ప్లస్ 12 రైట్ సైడ్ వస్తే మైనస్ 12. a ఈక్వల్ టు 16లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 4. a అంటే ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 4. సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు a ప్లస్ d. a అంటే ఫస్ట్ టర్మ్ 4 ప్లస్ d అంటే డిఫరెన్స్ 6. 4 ప్లస్ 6 10. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. a3 ఈక్వల్ టు సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సెకండ్ టర్మ్ 10 ప్లస్ డిఫరెన్స్ 6 ఈక్వల్ 10 ప్లస్ 6 16. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ a4 ఈక్వల్ టు a3 ప్లస్ d. థర్డ్ టర్మ్ 16 ప్లస్ డిఫరెన్స్ d 6. 16 ప్లస్ 6 22. సో ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చాలా టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 10, థర్డ్ టర్మ్ 16, ఫోర్త్ టర్మ్ 22 and so on. 17th problem. Find the 20th term from the last term of the AP. ఈ ప్రాబ్లంలో లాస్ట్ టర్మ్ 253 నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ప్రోగ్రెషన్ రాద్దాం. గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 8, 13 and so on. లాస్ట్ టర్మ్ 253. ఫస్ట్ టర్మ్ 3, ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 3. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే సెకండ్ టర్మ్ 8 మైనస్ a1 అంటే ఫస్ట్ టర్మ్ 3. 8లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5. ఇప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ప్రోగ్రెషన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ ఆర్డర్ ఆఫ్ ప్రోగ్రెషన్. రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రివర్స్ రాద్దాం. లాస్ట్ టర్మ్ 253 and so on. 13, 8, 3. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్లో 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ 253, ఫస్ట్ టర్మ్ 253 డిఫరెన్స్ d ఈక్వల్ టు ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో డిఫరెన్స్ 5 వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ రివర్స్ రాసాం కాబట్టి డిఫరెన్స్ +5 అనేది -5 అవుతుంది. డిఫరెన్స్ ఈక్వల్ టు -5.
ఇప్పుడు 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. nth టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 20th టర్మ్ కాబట్టి a20 ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ 253 ప్లస్ n వాల్యూ 20 మైనస్ 1 డిఫరెన్స్ డి మైనస్ 5. 253 ప్లస్ 20లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 19 ఇంటూ మైనస్ 5. 253 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 19 5 95. 253లో 95 సబ్ట్రాక్ట్ చేస్తే 158. 20th term 158. Therefore, 20th term from the last term of the AP equal to 158. 18th problem. The sum of the 4th and 8th terms of an AP is 24. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 4th టర్మ్ని 8th టర్మ్ని యాడ్ చేస్తే 24 and the sum of the 6th and 10th is 44. 6th టర్మ్ 10th టర్మ్ యాడ్ చేస్తే 44. ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ వద్దాం. గివెన్ 4th టర్మ్ 8th టర్మ్ యాడ్ చేస్తే 24. 4th టర్మ్ A4 ప్లస్ 8th టర్మ్ A8 ఇవి రెండు యాడ్ చేస్తే 24. 4th టర్మ్ A4 ఫార్ములా A ప్లస్ 3D ప్లస్ 8th టర్మ్ A8 ఫార్ములా A ప్లస్ 7D ఈక్వల్ టు 24. A ప్లస్ A యాడ్ చేస్తే 2A ప్లస్ 3D 7D యాడ్ చేస్తే 10D ఈక్వల్ టు 24 ఉంది. ఈక్వల్ టు 24. ఈ ఈక్వేషన్లో 2ని కామన్ చేద్దాం. 2ని కామన్ చేస్తున్నా. 2ని కామన్ చేసే కాబట్టి ఏ మిగులుతుంది, ప్లస్ ఉంది. ఇక్కడ 10D ఉంది. 2ని 5Dతో మల్టిప్లై చేస్తే 10D వస్తుంది. 2 ఇంటూ 5 10. D ఉంది. D ఈక్వల్ టు 24ని 2 ఇంటూ 12 రాయచ్చు. 2 ఇంటూ 12 24. సో ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 2 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఉంది. 2 1s క్యాన్సల్. A ప్లస్ 5D ఈక్వల్ టు 1 ఇంటూ 12 12. A ప్లస్ 5D ఈక్వల్ టు 12ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో నెక్స్ట్ అలానే ప్రాబ్లంలో 6th టర్మ్ 10th టర్మ్ యాడ్ చేస్తే 44 వస్తుందని ఇచ్చారు. గివెన్ 6th టర్మ్ అంటే A6 ప్లస్ 10th టర్మ్ అంటే A10 ఇవి రెండు యాడ్ చేస్తే 44. 6th టర్మ్ A6 ఫార్ములా A ప్లస్ 5D ప్లస్ 10th టర్మ్ A10 ఫార్ములా A ప్లస్ 9D ఈక్వల్ టు 44. A ప్లస్ A యాడ్ చేస్తే 2A ప్లస్ 5D 9D యాడ్ చేస్తే 14D ఈక్వల్ టు 44. ఈ ఈక్వేషన్లో 2ని కామన్ చేద్దాం. 2ని కామన్ చేస్తున్నా. 2Aలో 2 కామన్ చేస్తే ఏ మిగులుతుంది. ఇక్కడ 14D ఉంది. 2ని 7Dతో మల్టిప్లై చేస్తే 14D. 2 ఇంటూ 7 14. 2 ఇంటూ 22 రాయచ్చు. 2 ఇంటూ 22 44. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 2 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఉంది. 2 1s క్యాన్సల్. A ప్లస్ 7D ఈక్వల్ టు 1 ఇంటూ 22 22. ఈ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 minus 1 gives second equation A plus 7D equal to 22. A plus 7D equal to 22. First equation A plus 5D equal to 12. A plus 5D equal to 12. సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ అవుతుంది. ప్లస్ 5D మైనస్ 5D ప్లస్ 12 మైనస్ 12. ప్లస్ ఏలో మైనస్ ఏ సబ్ట్రాక్ట్ చేస్తే 0.
ప్లస్ 7Dలో మైనస్ 5D సబ్ట్రాక్ట్ చేస్తే 2D ఈక్వల్ టు 22లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 10. D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. D ఈక్వల్ టు 10 ఉంది, 10. 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 2. 2 1s 2, 2 5s 10. 5/1 అంటే 5. D వాల్యూ 5 వచ్చింది. ఈ D వాల్యూ 5ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ వస్తుంది. D ఈక్వల్ టు 5. సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 5D ఈక్వల్ టు 12. a ప్లస్ 5 ఇంటూ D వాల్యూ 5 ఈక్వల్ టు 12. a ప్లస్ 5 ఇంటూ 5 25 ఈక్వల్ టు 12. a ఈక్వల్ టు రైట్ సైడ్ 12 ఉంది, ప్లస్ 25 రైట్ సైడ్ మీద మైనస్ 25. a ఈక్వల్ టు 12లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 13. ఫస్ట్ టర్మ్ a మైనస్ 13. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్, థర్డ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు a1 ప్లస్ d. a1 అంటే ఫస్ట్ టర్మ్ మైనస్ 13 ప్లస్ d అంటే డిఫరెన్స్ 5. మైనస్ 13కి 5 యాడ్ చేస్తే మైనస్ 8. a2 వాల్యూ మైనస్ 8. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు a2 ప్లస్ d. a2 అంటే సెకండ్ టర్మ్ మైనస్ 8 ప్లస్ డిఫరెన్స్ d 5. మైనస్ 8కి ప్లస్ 5 యాడ్ చేస్తే మైనస్ 3. Therefore, the first 3 terms of AP are first term minus 13, second term minus 8, third term minus 3. 19th problem. Subbarao started work in 1995 at annual salary 5,000 rupees. సుబ్బారావు 1995లో వర్క్ స్టార్ట్ చేశారు. అతని యొక్క యాన్యువల్ శాలరీ అంటే ఒక సంవత్సరానికి అతని శాలరీ 5,000 రూపీస్. రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 రూపీస్ ఈచ్ ఇయర్. సో ప్రతి సంవత్సరానికి అతని శాలరీ 200 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిజ్ ఇన్కమ్ రీచ్ 7,000 రూపీస్. సో అలా ప్రతి సంవత్సరం 200 రూపీస్ పెరుగుతూ ఉంటుంది. ఏ సంవత్సరానికి అతని శాలరీ 7,000 రూపీస్కి పెరుగుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ సుబ్బారావు స్టార్టింగ్ శాలరీ 5,000 రూపీస్, ఇంక్రిమెంట్ 200 రూపీస్, ఇంక్రిమెంట్ ఈచ్ ఇయర్. ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 200 రూపీస్. సో ఫస్ట్ టర్మ్ ఏ 5,000 రూపీస్కి ఈక్వల్. ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 5,000, డిఫరెన్స్ డి ఈక్వల్ టు 200. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ 7,000 రూపీస్ తీసుకోవాలి. లాస్ట్ టర్మ్ అంటే ఎంత టర్మ్ అనుకుందాం. లెట్ ఎంత టర్మ్ ఏఎన్ ఈక్వల్ టు 7,000. ఎంత టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 7,000. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5,000 ప్లస్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ మైనస్ 1. డి అంటే డిఫరెన్స్ 200 ఈక్వల్ టు 7,000. ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈక్వల్ టు 7,000. అలానే రాద్దాం. 7,000 ప్లస్ 5,000 రైట్ సైడ్ మీద మైనస్ 5,000. ఎన్ మైనస్ 1 ఇంటూ 200 ఈక్వల్ టు 7,000లో 5,000 సబ్ట్రాక్ట్ చేస్తే 2,000. ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 2,000 ఉంది, 2,000.
200ని రైట్ సైడ్ మూవ్ చేస్తే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 200. 200 వన్స్, 200 టెన్స్ 2000. 10 by 1 అంటే 10. n-1 వాల్యూ 10. n-1 ఈక్వల్ టు 10. n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. n ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది, -1 రైట్ సైడ్ వస్తే +1. n ఈక్వల్ టు 10 + 1 ఈక్వల్ టు 11. n ఈక్వల్ టు 11. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్. 1995 నుండి 11 ఇయర్స్ తర్వాత అతని ఇన్కమ్ 7000కి ఇంక్రీజ్ అవుతుంది. 1995కి 11 యాడ్ చేద్దాం. +11 ఈక్వల్ టు 2006. 2006కి అతని ఇన్కమ్ 7000 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుంది. Therefore, in 2006, his income reached 7000 rupees. 20th problem. రామ్కలి ఫస్ట్ వీక్లో 5 రూపీస్ని సేవ్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నుండి ప్రతి వారం 1.75 రూపీస్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. అలా ఆమె చేసిన సేవింగ్స్ అమౌంట్ ఏ వారానికి 20.75 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. రామ్కలి ఫస్ట్ వీక్ సేవింగ్స్ అమౌంట్ 5 రూపీస్. గివెన్ రామ్కలి ఫస్ట్ వీక్ సేవింగ్స్ అమౌంట్ ఈక్వల్ టు 5 రూపీస్. సెకండ్ వీక్ నుంచి 1.75 రూపీస్ ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. ఈచ్ వీక్ ఇంక్రీజ్డ్ సేవింగ్స్ 1.75 రూపీస్. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ వీక్ సేవింగ్స్ అమౌంట్ని ఫస్ట్ టర్మ్ అనుకుందాం. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 5. ప్రతి వారం ఇంక్రీజ్ చేసిన సేవింగ్స్ అమౌంట్ కామన్ డిఫరెన్స్ డీకి ఈక్వల్ అవుతుంది. డి ఈక్వల్ టు 1.75. ఏ వీక్కి 20.75 రూపీస్కి ఇంక్రీజ్ అవుతుందో ఆ వీక్ని nth వీక్ అనుకుందాం. nth వీక్ అంటే an ఈక్వల్ టు 20.75. an ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు 20.75. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5 ప్లస్ n-1, డి అంటే డిఫరెన్స్ 1.75. 1.75 ఈక్వల్ టు 20.75. n-1 ఇంటూ 1.75 ఈక్వల్ టు 20.75. +5 రైట్ సైడ్ వస్తే -5. n-1 ఇంటూ 1.75 ఈక్వల్ టు 20.75లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 15.75. ఈ ఈక్వేషన్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n-1 ఈక్వల్ టు 15.75. 15.75 1.75 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది బై 1.75. న్యూమరేటర్లో డినామినేటర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఈ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేయడానికి 100తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 100 డివైడెడ్ బై 100. 15.75ని 100తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ రిమూవ్ అవుతుంది. 1575 డివైడెడ్ బై 1.75ని 100తో మల్టిప్లై చేస్తే 175. 1575ని 175తో డివైడ్ చేస్తే 9 వస్తుంది. సో కోషంట్ 9. n-1 వాల్యూ 9. n-1 ఈక్వల్ టు 9. n వాల్యూ కావాలి. n ఈక్వల్ టు 9 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ 9. -1 రైట్ సైడ్ వస్తే +1 ఈక్వల్ టు 9 + 1 10. n వాల్యూ 10. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వీక్స్. రామ్కాలి అమౌంట్ 10 వీక్స్ తర్వాత 20.75 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. Therefore, in 10th week, Ramkali's savings become 20.75 rupees. ఓకే స్టూడెంట్స్, ఇవి 5.2 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.